ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుచుకున్నారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఉత్తరాంధ్రలో పోలైన మొత్తం 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. ఈ స్థానానికి మ్యాజిక్ నంబర్ 10,068 ఓట్లు రావాల్సి ఉండగా తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపుతో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత క్రమంలో కొనసాగిన లెక్కింపులో ఆది నుంచి ఆధిక్యత కనపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడును విజయం వరించింది. దీంతో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారికంగా గెలుపు ధృవీకరణ పత్రాన్ని శ్రీనివాసులు నాయుడుకు అందజేశారు. ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటలు సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా మనతో పాటు కలిసి పనిచేసిన పాత్రికేయ సోదరిమారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం విజేతగా నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉపాధ్యాయులు ఓట్లు వేసి గెలిపించారని, వారి తరపున చట్టసభలో తన గొంతు వినిపిస్తానని తెలిపారు. తన గెలుపును ఎలాంటి రాజకీయాలతో ముడిపెట్టి చూడడానికి లేదని స్పష్టం చేశారు. మరి ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పీఆర్టీ సంఘపక్షాన్ని కూడా మరి పనిచేసినటువంటి మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి, బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో వచ్చినట్లయితే సారు వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో ప్రాధాన్యత అవడం వల్ల అది పర్మిషన్ కోసం పైకి రాశారు. మరి అక్కడ నుంచి టెక్నికల్గా అక్కడ నుంచి ఆన్సర్ రావడం లేట్ అయింది, ఆలస్యమైంది. అందుకే వెయిట్ చేసాం. మరి నేను వచ్చి మీతో మాట్లాడి మా కార్యకర్తలు కలుసుకోవడానికి కలెక్టర్ గారిని అడిగాను. అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా, అనౌన్స్మెంట్ అవ్వకుండా, అఫీషియల్ డిక్లేర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు. మీ వాళ్ళు మీరు అఫీషియల్ వెళ్ళకూడదు, ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాకే మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ, మరి మీరు ఇక్కడ ఉన్నారు, మా కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికి కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు. కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది.